హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. ఈ రోజు అయితే మనం ఎంతో గర్వించదగ్గ అంశం అయితే ఈ రోజు మనం జరుపుకోబోతున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో సాధారణంగా ప్రతి స్కూల్స్ లో కానీ ఆఫీస్ లో కానీ ఏదైనా పార్టీ ఆఫీసెస్ లో కానీ ఇలా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా అయితే మన కావలి ఐకానిక్ సెంటర్ దగ్గర అయితే జరుపుకోబోతున్నాము. అదే మీకు తెలుసు కదండి, కావలి ఐకానిక్ సెంటర్ అంటే 100 అడుగుల జాతీయ జెండా. మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఏమిటి అంటే మన కావలిలో 100 అడుగుల జాతీయ జెండా అనేది మన కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు స్థాపించిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ రోజు అయితే దాదాపుగా 1000 మంది దాకా స్టూడెంట్స్ అయితే ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడికి అంటే ఒక పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ప్రతి ఒక్క ఇండియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్, ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ అనే ఒక ప్రతి ఒక్క మనిషి కూడా ఇక్కడికి వచ్చి ఆ జెండాకి వందనం చేసి ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేసే దృశ్యాలు కూడా మనం ముందు చూడబోతున్నాం. అదే విధంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. అదే విధంగా మనతో ఇక్కడ చాలా మంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగిన కొన్ని విషయాలు ఈ రోజు అసలు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అసలు ఈ విధంగా జరుపుకోవడం ఏ విధంగా ఉంది అన్న ఒక విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనతోటి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మామూలుగా ప్రతి సంవత్సరం అంటే ఎంతో సాధారణంగా స్కూల్స్ లో కానీ ఆఫీసెస్ లో కానీ టీడీపీ కార్యాలయాల్లో కానీ అంటే ఎవరైనా సరే వాళ్ళు అంటే చాలా సింపుల్ గా చేసుకుంటూ ఉంటారు స్వాతంత్ర దినోత్సవం అనేది. కానీ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి గల కారణం ఏంటి? ముందుగా అందరికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కావలి పట్టణానికి దేశభక్తితో కూడిన కావలిని ప్రేమించండి అని చెప్పని 100 అడుగుల జాతీయ జెండాని మనం గత ఆగస్టు 15 రోజున ప్రారంభించుకోవడం జరిగింది. మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావలి పట్టణానికే కాకుండా రాష్ట్రానికి వండి తెచ్చే విధంగా జాతీయ నాయకులతో కూడినటువంటి ఒక ఐకానిక్ సెంటర్ ని ఆ రోజున ప్రారంభించుకున్నాం. 100 అడుగుల జాతీయ జెండాన్ని అభివాదం చేస్తూ జాతీయ భావం పెంపొందించే విధంగా, అదే విధంగా 1951 నుంచి ఈ రోజు వరకు కావలి నియోజకవర్గానికి సేవ చేసినటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారి అందరి ఫోటోలతో కూడా ఈ రోజున ఈ గ్యాలరీ ఉంది. ఇటువంటి ఒక గొప్ప ఐకానిక్ సెంటర్ నందు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని మేము అందరం కోరిన మీదట మా శాసనసభ్యులు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ రోజున ఈ గొప్ప ప్రోగ్రాం వారి యొక్క సారథ్యంలో జరుగుతుంది. వారి యొక్క సూచనలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశభక్తి పెంపొందించే విధంగా పిల్లలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అదే విధంగా జెండా ఎగరవేయడం, తదుపరి వారి యొక్క సందేశాన్ని, రిపబ్లిక్ డే సందేశాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఇస్తారు. ఆ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక్క పార్టీకి సంబంధించిన విషయమే కాదు, పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు, ప్రతి కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ఐకానిక్ సెంటర్ ని ప్రేమిస్తున్నారు, ప్రేమించాలి కూడా. మన పట్టణాన్ని, మన కావాలని మనం ప్రేమించుకోకుండా మనం దేశాన్ని ఏం ప్రేమించగలం? మన పట్టణాన్ని ప్రేమించుకుందాం, మన దేశాన్ని ప్రేమించుకుందాం. ప్రతి ఒక్కరిలోనూ ఈ సమైక్యతా భావం రావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఐకానిక్ సెంటర్ ఈ రోజున రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇక్కడైతే మనతోటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పరిశీలిస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా రాజ్ కుమార్ చౌదరి సార్ ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉంది. సో సార్ నాటికి కూడా మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ మీ ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి సార్? మా కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు సంవత్సరానికి 2 సార్లు ఈ సెల్ఫీ పాయింట్ లో జెండా ఎగరేయాలని ఒక సంకల్పించాడు. మొన్న ఆగస్టు 15వ తారీఖున ఈ 100 అడుగుల జెండాని మనం ఎగరేయడం జరిగింది. అది ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా 76వ రిపబ్లిక్ సందర్భంగా ఈ రోజు కూడా జెండా ఎగరేయాలని సంకల్పించారు. ఆయన ఆదేశించాడు. మేము ఇక్కడ పనులు చేసామమ్మా. ఈ కావలిపట్నంలో ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్ చదివే పిల్లలు అందరూ మేము వస్తాం సార్ అని చెప్పారు. వాళ్ళందరినీ రమ్మని చెప్పాం. వాళ్ళందరితో పాటు కొంతమంది డాన్సర్స్, కొన్నా డాన్స్ కంపెనీ, సురేంద్ర సంయుక్త సేవా సంస్థ, సురేంద్ర వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. అలాగే మా నాయకులు, మా కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరో 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో కావాలి అన్నట్టుగా అయితే మనకి ఏర్పాటు చేస్తున్నారు. చూడటానికైతే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టపడే ఇది మనం అయితే ఒకసారి చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఎంతో అందంగా తయారయ్యి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కూడా ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు అసలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయాలను కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. శ్రీ చైతన్య స్కూల్ ఈరోజు ఏం వేషం వేసావు నువ్వు? అర్జునుడు వేషం వేసావు. ఏ క్లాస్ నువ్వు? 7th. ఓకే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నువ్వు ఇక్కడికి రావడం నీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అర్జునుడు అనమాట నువ్వు. అంటే ఎలా ఉంది నీ యొక్క ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది? ఐఎమ్ వెరీ ప్రౌడ్. వెరీ గుడ్. సో ఈ రోజు అయితే మనకి ఇక్కడ 100 అడుగుల జాతీయ జెండా అయితే మనకు కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు నువ్వు ఎక్కడైనా చూసావా ఇలాగా? ఎక్కడ చూసావు? ఇక్కడే చూసావా? ఇక మన కావలిలో 100 అడుగుల జాతీయ జెండా అనేది అందరి కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ కాస్ట్యూమ్ వెరీ గుడ్. అలాగే ఈ కార్యక్రమాలన్నీ చూసి అంటే భయం అంటే నేను ఈ రోజు ఈ కాస్ట్యూమ్ లో వచ్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది అని అనిపిస్తుందా? గర్వంగా అనిపిస్తుంది. నేను ఈ వేషం వేసినందుకు ఎంతో అదృష్టం. మనకి ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎన్నో కాలేజ్ అంటే ఒక్క కాలేజ్ అని కాదు, ఎన్నో కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడికి మనకి వచ్చినారు. వాళ్ళని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరుమ్మా నీది? లోహిత. సింధు. నీ పేరుమ్మా? సింధు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పుడేనాక. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ 2nd year. ఏ కాలేజ్? సాయి కోఆపరేట్. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడైనా చూస్తున్నారా? పోయినసారి August 15th వచ్చాము. అప్పటికి ఏర్పాటు చేస్తున్నారా ఇక్కడంతా? ఓకే. ఎలాగ అనిపిస్తుంది మీకు ఈ సంవత్సరం ఇలా చేయడం, మీరు ఇక్కడికి రావడం? చాలా హ్యాపీగా ఉంది అక్క. ఓకే. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ వచ్చిన్నారు. ఎంతో మంది నాయకులు వచ్చినారు, ఎంతో మంది పిల్లలు వస్తున్నారు, ఎంతో మంది నాయకులు ఉన్నారు. అసలు మన స్వాతంత్రం గురించి నీ పేరేంటమ్మా? మేఘన. ఇక్కడ ఎంత మంది వరకు వచ్చారు మీ ఫ్రెండ్స్ అందరూ? చాలా మంది వచ్చారు. ఓకే. ఏ కాలేజ్ మీది? సాయి కోఆపరేటివ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వచ్చారా? వచ్చారక్క. ఓకే. ఇక్కడ మనకి 100 అడుగుల జాతీయ జెండా అనేది మీరు ఇప్పుడు మీ ఎదురుగా చూస్తూ ఉన్నారు. మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా రిపబ్లిక్ డే అన్నా, స్వాతంత్ర దినోత్సవం అన్నా మనం చాలా హ్యాపీగా స్కూల్స్ కి వెళ్తూ ఉంటాం, కాలేజెస్ కి వెళ్తూ ఉంటాం, జెండా పట్టుకొని ప్రోగ్రామ్స్ అన్ని హ్యాపీగా చూస్తూ ఉంటాం. ఈ రోజు అయితే భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఉంది అక్క. అంటే చూడని కూడా కొత్త కొత్తలు చూస్తున్నాము. అంటే ఎంతో మంది నాయకులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ టైం చూస్తున్నారా మీరు? అవునక్క. ఎంతో మంది మహిళలు, బాలికలు కూడా ఇక్కడికి ఎంతో మంది విచ్చేస్తున్నారు. ఇక్కడైతే బాలురు ఎంతో బుద్ధిగా, ఎంతో నీట్ గా అయితే ఒక వరుస క్రమంలో అయితే నిలబడి ఉన్నారు. వారిని అడిగి కూడా తనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది అన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. నీ పేరేంటమ్మా? ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు? సో ఈ రోజు అయితే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా 100 అడుగుల జాతీయ జెండా దగ్గర అయితే ఈ కార్యక్రమాలన్నీ ఎంతో ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నువ్వు పార్టిసిపేట్ చేయడం నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఓకే. ఇక్కడ అయితే ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? మీరు ఏదైనా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఏదైనా డాన్స్ లో కానీ అలా? లేదు లేదు.
నీ పేరేంటమ్మా? మహేంద్ర. సో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? ఇప్పుడే. ఇక్కడ ఈ కార్యక్రమంలో మనకి ఇంకా సేపట్లో అయితే జెండా వందనం చేయడం అయితే జరగబోతుంది. అంటే మామూలుగా మనం స్కూల్స్ లో చేసుకుంటూ ఉంటాం, అదే విధంగా కాలేజెస్ లో చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ విధంగా జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఒక ఇండియన్ గా మనం ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం మన ఇండియన్స్ అని చెప్పడానికి. అలా ఒక ఇండియన్ గా మనం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఇండియన్ గా మీ యొక్క అభిప్రాయం అనేది జెండా గురించి చెప్పండి. మేము భారత పౌరులు, రాబోయే రోజుల్లో ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాం. సో ఇక్కడైతే మనతో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందరం కూడా మనందరం కూడా ఇండియన్స్ కాబట్టి ఒక్కసారి మనందరం కూడా జై హింద్ కొద్దామా? 1 2 3. ఇక్కడైతే పిల్లలందరూ కూడా ఎంతో హుషారుగా అయితే పాల్గొంటూ ఉన్నారు. అదే విధంగా మన ఐ లవ్ కావాలి అనే ఒక్కసారి అయితే మనకి ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ పిల్లలైతే ఎంతో హుషారుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. సో ఇక్కడ మన ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా ఇది? అమీనున్నిసా. ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు? స్నేహ జూనియర్ కాలేజ్. స్నేహ జూనియర్ కాలేజ్ నుంచి వస్తున్నారు. సో ఇక్కడికి రావడం మీది ఇదే మొదటిసారా లేకపోతే ఇంకెప్పుడైనా వచ్చిన? ఇండిపెండెన్స్ డేకి వచ్చాం. ఇండిపెండెన్స్ డేకి వచ్చారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అంటే అప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? పోయినసారి అందరు డాన్సులు ఘనంగా చేశారు. ఇప్పుడు కొంచెం సింపుల్ గా. ఇప్పుడు కూడా ఇంకాసేపట్లో దాదాపు ఈ కార్యక్రమంలో 1000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉందన్నమాట. ఈ 1000 మంది తోటి కూడా కొంతమంది డాన్స్ వేస్తారు, పాటలు పాడతారు, ఇంకా చాలా కార్యక్రమాలని ఉన్నాయి. మనం ఇప్పుడే కదా వచ్చింది. సో ఈ కార్యక్రమం అంతా కూడా దగ్గర ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారు. సో అబ్బాయిలు అయితే ఎంతో గట్టిగా ఇండియన్స్ లాగా జై కొట్టారు. సో మనందరం తక్కువనా? గాడ్స్ పవర్ చూపించాలి కదా. సో మనందరం కూడా భారత్ మాతాకి జై అని చెప్దామా? సో అందరు ఒకసారి అనుకోండి. నేను 1 2 3 అంటాను. భారత్ మాతాకి జై. ఇంకోసారి ఇంకొకసారి భారత్ మాతాకి సో చూసారు కదండి, గర్ల్స్ కూడా అయితే అసలు ఏ మాత్రం తగ్గట్లేదు. సో ఇక్కడ కూడా చాలా మంది నాయకులు విచ్చేస్తూ ఉన్నారు. ఇంకా సేపట్లో మనకి ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా సేపట్లో నృత్య ప్రదర్శన కార్యక్రమం కూడా జరగబోతోంది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయితే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ వేషధారణ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎంతో నీట్ గా అయితే చేసుకొని వచ్చేస్తున్నారు ఇక్కడికి. సో ఇక్కడ ఇంకా మనకి ముందు ముందు చూడడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఏ చిన్న ఇది కూడా జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కూడా జరగకుండా అయితే ఇక్కడికి చాలా మంది పోలీస్ సిబ్బంది కూడా రావడం జరిగింది. వాళ్ళని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున రిపబ్లిక్ డే సందర్భంగా 100 అడుగుల జాతీయ జెండా దగ్గర అయితే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో మీరు ఇక్కడ ఏమి జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మన 2 నిమిషాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కంట్రోల్ చేసి దాదాపు ఎంత మంది వచ్చారు సార్? ఎంత మంది సిబ్బంది వరకు వచ్చి ఉండొచ్చు? 100 మంది వరకు వచ్చింది. సో మనం మామూలుగా ఫస్ట్ గర్వించదగ్గది ఏంటి అంటే ఒక ఇండియన్ ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. అంటే ఆ వ్యవస్థలో ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు సంతోషంగా ఉంది. 76వ స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించి ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పాటలు కానీ ఏదైనా కార్యక్రమం అంతా నిర్వహించి ప్రతి భారత్ గర్వించదగ్గట్టుగా ఈ రోజు కావలిలో భారీ ఎత్తున కూడా 100 అడుగుల జాతీయ జెండాన్ని ఈ రోజు మనం ఎగరకపోతుంది
చూస్తూ ఉన్నాం. ఈ జెండా ఎగరడానికి ఎంతో మంది స్వాగత యోధులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాల్లో కూడా ప్రాయంగా త్యాగాలు చేసి చేశారు. అయితే ఈ నాటికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడం ఈరోజు భారీగా జరుగుతూ ఉంటాయి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే ఈరోజు ఇక్కడ జాతీయ జెండా ఎమ్మెల్యే గారు ఎగరేస్తూ ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే మనకి స్వయంగా జాతీయ జెండా అనేది పైకి వెళ్తూ ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క భారతీయులు కూడా నరకలాగా ఉండే విధంగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఇక్కడ పరిస్థితి అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంతో వేల మంది ఇక్కడికి తరలి వచ్చి ఆ జాతీయ జెండా ఎగరడానికి ఇక్కడికి ప్రజలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ జాతీయ జెండాను చూసేసి ఇక్కడికి ఎంతో వేల మంది జనం అయితే తరలి రావడం జరిగింది. మీరు ఒకసారి గమనించినట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇచ్చేసి జాతీయ జెండా ఎగరడానికి చూసుకుంటున్నారు. మీరు ఒకసారి చూడండి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క ఇక్కడ మనకి ఉన్నారు.
దినోత్సవ శుభాకాంక్షలు. ఇది కదా దేశభక్తి అంటే, ఇది కదా దేశానికి అంటే. మనలో దేశభక్తి ఉండాలి, మాతృభక్తి ఉండాలి, ప్రాంత భక్తి. ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానిక, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సమాన ప్రాంతాలకి భాషలకి ఈ జెండాలో ఒకటి కాషాయం, 2 తెలుపు, 3 ఆకుపచ్చ, 4వది అశోక చక్రం. మీ అందరికి 3,30,00,000 మంది ప్రాణ తప్పడం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం 3,30,00,000 మంది ఓతకోతగా బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెత్తి బుల్లెట్ ఆత్మ తర్పణం చేస్తే ఈ దేశానికి మన స్వతంత్రం వచ్చింది. ఈ రోజున కాషాయాన్ని మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు. భారతదేశం అంటే జాలికి మారుపేరు. భారతీయుల్లో ఉన్నంత జాలి, దయ, గుణం ఏ దేశంలో కూడా ఉండదు. ఆ జాలికి చిహ్నం, ఆ దయకి చిహ్నం, ఆ శాంతికి చిహ్నం మన హృదయం. కల్మషం లేని హృదయం కాబట్టి కల్మషం లేని హృదయానికి ప్రతీకగా తెలుపును పెట్టారు. లేని దేశం పంట పొలాలతో అందరూ సుభిక్షంగా బతుకుతున్నారు కాబట్టి ఆ పంట పొలాలకి చిహ్నంగా ఆకుపచ్చని పెట్టారు. కోట్ల మంది ఆత్మతర్పణానికి కాషాయం అయితే, మన మనసులో ప్రశాంతతకి ప్రతీకగా తెలుపు అయితే, ఈ దేశంలో ఉండేటువంటి కర్షకులకి అది సైనికులతో పాటు 3 పక్కల సముద్రం ఉంది, నీళ్లున్నాయి. ఆ నీళ్ల రంగే ఈ బులుగు రంగు. ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తుంచుకునే విధంగా అశోక చక్రంలో బులుగును పెడితే 24 ఆకులు పెట్టారు. ఎందుకో తెలుసా? మన టైం కూడా రోజుకి 24 గంటలు. ఈ రాజ్యాంగం, ఈ దేశం 24 గంటలు ఆ జెండా మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి 24 ఆకులతో కలిపి ఈ జెండాని పింగళ వెంకయ్య గారు ఏర్పాటు చేశారు. అంతమంది కావల్లో అత్యంత ఘనంగా, అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే అనిపిస్తుంది. అదేవిధంగా ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ సందర్భంగా? మొట్టమొదటి మన భారతీయులం, ఈ భారతదేశం పుణ్యభూమి. ఈ గడ్డ మీద మనం జన్మించాం. తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నామో మనం ఈ గడ్డను కూడా అంత ప్రేమించాలి. మన దేశాన్ని మనం అభిమానించాలి. ఈ దేశం నీడను మనం బతుకుతున్నప్పుడు ఆ దేశం మీద ఎనలేని ప్రేమను పెంచుకోవాల్సిన అవసరం మనకుంది. ఈరోజు యువత కావచ్చు, చాలా మంది విదేశీ మోజులో పడి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని, భారతీయుల ఆత్మార్పణతో వచ్చిన స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ కూడా ఇప్పటికి కూడా చాలా మంది స్వాతంత్రం యొక్క విషయాలు కావచ్చు, గణతంత్ర దినోత్సవ విషయాలు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా జన్మభూమిని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలనే దానికి నాంది పలుకుతూ కావలి నడిపొడ్డున ఈ సెల్ఫీ పాయింట్ లో 100 అడుగుల ఎత్తులో జాతీయ స్తూపంలో ఈరోజు జాతీయ జెండాని కావలి, ఐ లవ్ కావలిని ప్రేమిస్తున్నటువంటి సెంటర్ లో ఈరోజు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ భారతదేశం పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో పుట్టిన మనందరం కూడా భారతీయులుగా గర్వపడాలి, భారతీయులుగా దేశాన్ని ప్రేమించాలి, జాతీయ జెండాని గౌరవించాలి. కాబట్టి ఈ రోజున కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా, విద్యార్థులు, పెద్దలు, రాజకీయాలకు సంబంధం లేకపోయినా కూడా అందరూ కూడా వచ్చి ఈరోజు జాతీయ జెండాను తిలకించడం జరిగింది, దానికి వందనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే భారతదేశం, సర్వశక్త సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం. ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది, ఈ దేశంలో న్యాయం ఉంది, ఈ దేశంలో సమానత ఉంది, ఈ దేశంలో సౌభ్రాతృత్వం ఉంది. ఏ దేశంలో లేని అన్ని హక్కులు ఉన్నటువంటి భారతదేశం మనం
ఆ పుణ్యభూమిని ఎప్పుడు కీర్తించాల్సిన అవసరం ఉంది. తల్లి తండ్రులు గుర్తున్నంత కాలం ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా గుర్తుపెట్టుకున్న దానికే ఈరోజు నిదర్శనమే ఈ రోజు ఈ జాతీయ జెండా నీడన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్, కొత్తగా కావలికి ఎవరు వచ్చినా కానీ లేదా ఏ నాయకులు వచ్చినా కానీ ఎవరైనా సరే దేవుడికి ఏ విధంగా నమస్కారం చేసుకొని వెళ్తారు, ఇక్కడ కావలి సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి మన జాతీయ జెండాకి 100 అడుగుల జాతీయ జెండాకి నమస్కారం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా సెల్యూట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆలోచన అనేది మహోన్నత స్థాయిగా ఎదిగిపోయి ఈ రోజు ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోయింది. దీన్ని బట్టి మీ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది? చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అండి. ఒకటి, ఒక గుడికి పోతే ఒక దేవుణ్ణి, మసీదుకి పోతే అల్లాని, చర్చికి పోతే యేసుక్రీస్తుని దాన్ని చేస్తాం. ఆ 3 ప్రతీకే ఆ జాతీయ జెండా. దానికి నమస్కరిస్తే అందరి దేవుళ్ళకి నమస్కరించినట్టే. ఎందుకంటే 3,30,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే ఈ దేశం స్వతంత్రం వచ్చింది. ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగా మనం ఎప్పుడు కూడా జెండాకి వందనం చేస్తూనే ఉండాలి. అందుకనే ఈరోజు రిపబ్లిక్ నాడు ఈరోజు జెండా కూడా వందనం చేయడం జరిగింది. చాలా సంతోషం. కావలి ఎమ్మెల్యేగా నిరంతరం అభివృద్ధి పనులు, రాజకీయాలు కాదు, ప్రజల్లో కూడా ఒక మార్పు తీసుకురావాలి. ప్రజల యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ప్రజలకు అన్ని రకాల లక్షణాలని పెంపొందించేందుకు నా వంతుగా నేను కర్తవ్యం చేయాలి. కాబట్టి దేశం యొక్క ఔన్నత్యం గురించి కొంతైనా నేను కూడా ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషదాయకం. నాకు 3 గుడులు, 3 మసీదులు, 3 చర్చిలు తిరిగినంత దానికంటే కూడా ఈ రోజు ఈ జెండా కింద చేయటం నాకు చాలా ఆనందదాయకం. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ కావలి, దట్ ఈజ్ కావలి ప్రజలు. సార్, టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఈ కావలిలో ఇంత అభివృద్ధి, ఇంత ప్రజలందరూ కూడా ఎంతో ఈ అభివృద్ధిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కావలి అభివృద్ధిని. దీని గురించి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయా? కావలి ప్రజలు శాంతికి కాముకులు, కావలి ప్రశాంతతకు మారుపేరు. కావలిలో ప్రజలు స్వచ్ఛమైన మనస్సు ఉన్నటువంటి ప్రజలు కావలి ప్రజలు. ఎవరు కూడా కించిత్తు కూడా ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పెంచుకొని ఏదన్నా ఉంది అంటే అది కావలి ప్రజలు. అటువంటి కావలి ప్రజానీకంలో గత 5 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ప్రజలు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు. వాటన్నిటికీ స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టి ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అటువంటి కావలిలో ఒడిసి పట్టుకుని కావలిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకుంది. నన్ను అందరినీ కూడా కావలికి సేవకుడిగా, వాళ్ళ ఇంటి బిడ్డగా ఆదరించారు, వాళ్ళ ఇంటి మనిషిగా ఆదరించారు, కావలిని కాపు కాస్తారని నమ్మకం ఇచ్చారు. కావలి చరిత్రలో, దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన కావలి ఎన్నికల్లో ఎవరికి ఈయనంత మెజార్టీని నాకు ఇచ్చారంటే అర్థం నన్ను కావలిని కాపుగాయమని. అందుకనే నాటి నుంచి నేటి వరకు 8 నెలల కాలంలో ఒకవైపు మున్సిపాలిటీలో మంచినీళ్లు, కరెంటు, రోడ్లు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే ఇంకొక వైపు ఇండస్ట్రియల్ కావలికి తీసుకొచ్చి కావలి యువత అంతా నిర్వీర్యవుతున్న యువతకు ఉద్యోగ రూపాల కల్పన కోసం ఒకవైపు, రెండవది వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ, ఇంకొక వైపు పారిశ్రామిక ప్రగతుల వైపు, పల్లెటూరు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ, రోడ్లు ఒకవైపు, కాలువల వైపు అన్ని కలగలిపితే ప్రశాంతతకు మారిపోయిన కావలి, ఆ కావలి కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి. కదండి, ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడినా కానీ, ఏ సందర్భంలో మాట్లాడినా కానీ ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ అనేవి ఖచ్చితంగా రాకమానవు. అదే విధంగా ఈ రోజు ఈ జాతీయ జెండా గురించి కానీ, స్వతంత్రం గురించి కానీ, గణతంత్ర దినోత్సవం గురించి కానీ, కావలి ప్రజల యొక్క అభిమానాన్ని గురించి కానీ, అంటే ఫ్యూచర్ లో జరగబోయే ప్లానింగ్స్ గురించి కానీ, అన్నిటి గురించి కూడా ఎంతో ప్రీ ప్లానెడ్ గా ముందే ప్లాన్ చేసుకొని ఉన్నారు. అదే విధంగా కావలిని అభివృద్ధి చేయడానికి కూడా ఇంకా ముందడుగు వేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఇండస్ట్రీస్ కూడా కావలికి తేవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. కావలిలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అన్న విషయాలన్నీ కూడా మా ఎమ్మెల్యే సార్ మనతో చెప్పుకున్నారు. అదే విధంగా గణతంత్ర దినోత్సవం రోజున కూడా ఇక్కడికి ఎంతో మంది వచ్చి ఇక్కడ జాతీయ జెండాకి వందనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చేసి జాతీయ జెండాకి వందనం చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయంగా ఇక్కడ మన కావలిలో మన సెల్ఫీ పాయింట్, మన కావలి ఐకాన్ అని చెప్పి మన అన్న ఒక ఆ మాట అనేది ప్రజలందరిలో కూడా, నాయకులందరిలో కూడా, కమిటీ సభ్యులందరిలో కూడా మన అనే ఒక భావన అనేది ప్రతి ఒక్కరికి మన కావలి అనేది ప్రతి ఒక్కరు గుండెల్లో నాటుకుపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక సెల్ఫీ పాయింట్ లో ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, జరగబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ ఇంకా ఎంతో ఘనంగా చేయబోతున్నాం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా కావల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూడాలనుకుంటే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ కామాక్షి, కావలి సెల్ఫీ ఐకాన్ నుంచి.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.